ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శిరీష. ఇవాళ మనం మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి కావాల్సిన స్పైసెస్ సాజీరా, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు. ముందుగా మటన్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2-3 లవంగాలు, సాజీరా వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కర్రీ గ్రేవీగా రావడం కోసం సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం స్పైసెస్ అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి తగినంత కారం వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కర్రీ మరింత టేస్టీగా రావడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా వాటర్ కలిపి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మూత తీసి చూసారా, మటన్ కర్రీ ఇలా ఉడికిపోయింది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.